ఏం పేరేనా? నా పేరు లక్ష్మీనర్ సార్. లక్ష్మీనరసింహ. రైతు ఎంత ఉంది భూమి? రైతు నాకు 15 ఎకరాలు ఉండే, మేము ముగ్గురు అన్నదమ్ములం. 5 ఎకరాలు వస్తే 5 ఎకరాలు ప్రాజెక్ట్లో పోయి ఆ. ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు, ప్రస్తుతానికి ఏం లేదు. పౌలు ఇండ్లు ఉంది, ఒక ఎకరం భూమి కొన్నా అంతే. ఎకరం భూమి కొన్నావు? కొనుక్కున్నా, అది ఊళ్ళో పక్క కొనుక్కున్నా. ఆయన ఇస్తే 10 ఇది ఏమన్నా వేసినావా పంట గింట అట్లా? వేసుకున్నా, నాటు పెట్టుకున్నా, చిన్న బోర్ వేసుకొని. మరి అంటే దానికి పడతాయి నీ పేరు మీద అయింది పట్ట అయింది అయింది. పడ్డాయి. ఎంత పడ్డాయి? 6,000 పడ్డాయి ఎకరం కదా. ఎకరం 6,000 పడ్డాయి. అందరికి పడ్డాయి. మరి రైతు బంధు అసలు మీ ఊర్లో ఒక ఎకరా ఇప్పుడు 2 ఏళ్ళ పొద్దులో ఒక 2 సార్లు పడ్డాయి అంతే. 2 ఏళ్ళన్నర ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్, తర్వాత 2 సార్లు పడ్డది అంతే రైతు బంధు. 6 నెలల కింద ఒకసారి పడ్డది, ఇప్పుడు ఒకసారి పడ్డది. ఇప్పుడు మొత్తం అందరికి వేసినట్టేనా? ఒక ఎకరం వేసినట్టు సార్. అది ఎకరం నిన్ననే వచ్చినాయి. ఇక మళ్ళీ మిగతా మళ్ళీ 45 రోజుల వరకు చేస్తాను అంటుంది, కానీ మరి మాకు నమ్మకం లేదు. ఇక దీంతో సరిపుచ్చుకుంటారు అంతే. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటన అట్లుంటాయి అన్నట్టు, కాంగ్రెస్ పాలన అట్లుంటది. ఇక నమ్మకం లేదు. చేసినామంటే రూపాయి ఇస్తాడు, పావులు ఇచ్చిన కథ ఈ పావులతో సరిపుచ్చుకోరు. ఇక అతను లేవు, నాకు బాకీలు అని చేయాలని ఇట్లా చెప్తాను అంతే. అదే మాకు అలవాటు. కాంగ్రెస్ పాలన అంటేనే అవన్నీ దవాకూరు మాటలు. అసలు ఇప్పుడు 2 సార్లు 3 సార్లు ఎగ్గొట్టినని చెప్పినావు నువ్వు. మళ్ళీ ఇప్పుడు వేసేవి కూడా నేను మొత్తం వేస్తాను ముందర చెప్పిండు. ఇప్పుడు 1 ఎకరానికి వేసిందని అంటున్నావు. మళ్ళీ వేస్తాడా? అసలు నమ్మకం ఉందా? ప్రజలు ఏమనుకుంటారు అసలు? అయితే లేదు సార్, మాకు అది వేసి నాడే నమ్మకం తప్ప మొన్నటిదాకా ఆశ కొట్టేస్తున్నాం. ఇప్పుడు మనకు ఆ యాసింగ్ పంటకు మొదలు బిఫోర్ నాటు పట్ట కూడా వేయాలి. ఇప్పటికి 4 నెలలు అయిపోతుంది. మొన్న వచ్చినాయి. ఇప్పుడు ఏమిటి మనకు వస్తాయి? ఏమన్నా అప్పో తెస్తే ఆ మిత్తి కిందకి ఈ పైసలు పోతాయి. అంతే కదా సార్. 10-15 వేల మిత్త ఇంట్లో అది మందులకు మసాలా తేవాలిగా, కూళ్ళు బోళ్ళు అని చేయాలి. పాయ్ ఇక నువ్వు ఇవాళ ఇస్తేవి 4 నెలల నుంచి 4 నెలల మిత్రులు పడితే ఈ 6,000 అని మాత్రం వాళ్ళకి ఇవ్వాలి. ఇక మా జీవనం నుంచి మళ్ళీ రైతుల పరిస్థితి ఈ నిన్న యూరియా అని చెప్పి యూరియా కొడుతూనే ఉండే. ఆ యూరియా రకమైన బాధ, లైన్లు కట్టలేక బుక్ చేయమంటే నాకు ఇది టచ్ రాదా. నేను ఎవరి నుంచి బుక్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఎవరో తెలిసిన అనుకోతే ఇప్పుడు అప్పుడే అయిపోయినాయి. మళ్ళీ రేపు బుక్ చేసుకో. 4 సార్లు తిరిగి లాస్ట్కి వస్తే ఆడు ఏదో పొటాష్ అని 1200 పొటాష్ తీసుకుంటే ఒక యూరియా బస్తా ఇస్తాను. అది పొటాష్ నాకు అవసరం లేదు. నమ్మకం లేదు మీకు? ఇక బంద్ అయినట్టే. ఇప్పుడు 2.5 పొద్దు అవుతుంది సార్. అది 2 సార్లు ఇచ్చినట్టే. ఇప్పుడు 2 వచ్చినాయంటే సంవత్సరాలు 2 సార్లు వస్తాయి. అంటే 2 సార్లు వచ్చినట్టు ఇక సంవత్సరాలు పోయినట్టే. ఇద్దరు పోయినాయి అప్పుడు, ఇక మళ్ళీ వస్తే వచ్చినట్లు లెక్క. అట్లా దాని మీద అయితే ఆశ లేవు మీకు. మొన్న ఓడిపోయినాం. ఇక సర్పంచ్ ఎలక్షన్ల ముందు వేస్తున్నాడు, ఇక వేయలేదు కనుక మున్సిపల్ అయిపోయినాయి, అవి అయిపోయినాయి. ఇక కొట్టేసుకుని అందరూ ఏడో అనవసరం కాదు. అది ఒక భాగం. ఇప్పుడు ఇక్కడ మీ పొలాలు ఉన్నాయి, పంటలు పండుతున్నాయి, ఈ నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఇది బసవాపూర్ ప్రాజెక్టుకు సంబంధించి నీళ్ళు వస్తున్నాయి. ఏ నుంచి వస్తున్నాయి ఈ నీళ్ళు? కాళేశ్వరం సార్. ఇది కాళేశ్వరం. ఈ నీళ్లు ఇంతగానం రావడం, ఈ కాలువలు కావడం కేసీఆర్ పుణ్యమా అంటేనే. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడు ఏనాటి లేవు. కరెంటు అడ్డగోలు మొత్తం పడబడ భూములు అన్ని అంతా పడవే. ఇప్పుడు ఈ మధ్యన అక్కడ వాటర్ స్టోరేజ్ అయినాయి, ఈ కాలాదారు వచ్చేస్తున్నాయి. ఆటోమేటిక్గా ఇక్కడ బోర్ ఉంటుంది సార్, ఈ బోర్కి వాటర్ వచ్చేస్తున్నాయి. అంతే కదా. అదవరకు పడవే అంతా ఎడారి మొత్తం. ఇంకా మాకు ఇటువంటి జరంత కొద్దిగా ఇటువంటి లాభం ఉండే, కానీ ఆలేరు ప్రాంతం పోతే మొత్తం ఎడారైన ప్రాంతం ఉండే, అంత ఘోరంగా ఉండే. ఇప్పుడు మారినాయి మొత్తం అంతా. ఇక అంతా వరిసేలే. ఇక మొత్తం పొలాలు ఎక్కువ టోటల్ ఎక్కువ పెట్టారు. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వచ్చిన నీళ్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది తప్పు మాట సార్. అది ఎల్లంపల్లి బుల్లంపల్లి అనేది కాదు. 9 నెలలు మోసి కడుపులో పెట్టుకొని సాది చేసి అంత తయారైనాక తీసుకొచ్చినాక ఆ పిల్లని ఎత్తుకొని వచ్చి నా బిడ్డ లెక్క ఉంది, నా బిడ్డ బిడ్డ చూపించుకుంది తప్ప వేరే ఏం లేదు. కన్నులు వేరు, కష్టపడేవాళ్ళు వేరు, చేసిన వాళ్ళు వేరు, నీళ్ళు తెచ్చిన వాళ్ళు వేరు. పొద్దున్నాక తెల్లదాకా కేసీఆర్ మొత్తం కష్టపడి కట్టించి చేయించిండు. సరే, అది కూలిపోయిన వాస్తవం కాదా మనకు ఇదే మీ టీవీలలో చూపించారు. ఒక సైడ్కి పర్యబట్టింది అన్నది. అంటే ఎక్కడో అది నడి భాగంలో పోతే మాత్రం మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అంచు పోయింది కనుక అది సరే పోతే పోవచ్చు. దాన్ని బాగా చేయమంటే ఇది శాతం కాలే. అప్పటికి ప్రభుత్వం పడిపోయింది కేసీఆర్. అదే అలానే మోటార్ లేపి ఆ మోటార్తో అప్పటికే ఆయన ఆన్ చేసి నీళ్ళు పెట్టిన అప్పటి నీళ్ళే ఎక్కువ శాతం.
అవి నడుస్తున్నాయి. కాదు ఇప్పుడు నువ్వు కాళేశ్వరం నుంచి వస్తున్నాయి అని చెప్తున్నావు కదా, మరి అసలు కాళేశ్వరం కాదు మొత్తం కూలేశ్వరం, అది పని చేస్తలేదు, అవన్నీ అక్కడ పిల్లర్లన్నీ కూలిపోయినాయి, మేడిగడ్డ కూలిపోయింది అని చెప్పి నిన్న మొన్నటి దాకా కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ కాళేశ్వరం నీళ్ళు నుంచి వచ్చినాయి. మరి ఎల్లంబెల్లి అంటారు కదా సార్ మీరు, ఎల్లంబెల్లి ఏమన్నా బుంగలు గిట్ట పడ్డాయా లేకపోతే ఏమన్నా ట్యాంకర్తో నింపి పోస్తురా? అలా అవి అలాగే రావాలి కదా, గోదావరి నీళ్ళకి రావాలి కదా. అలా ఏమన్నా ఊటలు పడ్డా ఏమన్నా? ఈ కాంగ్రెస్ వాళ్ళు పరిపాలన రాగానే అక్కడికి వెళ్ళాం నీళ్ళు అలాగే ఇట్లా వచ్చినాయా? ఎవరిదో సంసారం చేసిన పట్టుకుని సంసారం చేయించుకున్నా ముచ్చట చెప్తాడు, అంతే కదా, పద్ధతి కాదా? అంటే ప్రజలు దీన్ని తీసుకుంటారా ఈ మాటని? ఎల్లంపల్లి నుంచి తీసుకుంటారా తెలిసిన మాకు అది కాదు, మాకు కాళేశ్వరం ఇదంతా మళ్ళీ సాగర్ అంతా మేము తిరిగి వచ్చినమే అప్పుడు చూస్తాం. కడతప్పుడు ఉన్నారా సార్, మేము కాళ్ళు కట్టుకొని ఇట్లా పోయి చూసి వచ్చేది అంతా, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వస్తాయి వాటి ఎక్కడికి ఐడియా ఉంది. తిరిగి వచ్చిన దాన్ని అయితే ఒప్పుకునే ప్రసక్తి లేదు, ఏ కాలం గడుపునే మాట. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు రాలే చేయలే, మేము ఇప్పుడు ఈ నీళ్ళు అప్పటికే ఉండేవి, కేసీఆర్ కట్టేప్పటికే కాలువలు ఏవే అయిపోయి యాడనో ఇదేది మొన్న ఓపెన్ చేసింది ఆడ అన్న ఎమ్మెల్యే గారు పైల్వాన్పురం కాడ, పైల్వాన్పురం కాడ ఓపెన్ చేసిండు, బసపురం ఫోటో పెట్టిండు, బసపురం కాలు ఓపెన్ చేసి చెప్తాడు. ఇప్పుడు పైల్వాన్పురం ఓపెన్ చేసి బసవాపూర్ అని చెప్పి ఫోటోలు పెట్టిండు, ఇదే కాలు ఉంటుంది కానీ ఇదే ఫోటో పెట్టిండు, బసపురం నీళ్లు కాలు ఓపెన్ చేసిండు ఎమ్మెల్యే గారు అని చెప్పుకుంటారు. అంటే అంతే వాళ్ళకి వస్తాయి సార్ అవి, కాంగ్రెస్ పార్టీ అంటేనే వస్తాయి అంతే, అంతే సార్. అది ఏం చెప్పాలనుకుంటున్నాం మరి ప్రభుత్వానికి? చేసింది చెప్పుకోవచ్చు సార్, గౌరవంగా చేసుకోవచ్చు. నేను చేసిన ఇగో కేసీఆర్ చేసిన ఇక్కడ వాడిపోయింది, నేను ఇక్కడికి తీసిన ఇక్కడ కట్టినా తట్టడు మట్టి పోసిన, ఇగో ఏం బిగనోడు ఏ చూపిస్తాను, అది పద్ధతి కాదు అంటున్నాను. పద్ధతి కాదు అని చెప్పుకోవడం కూడా పద్ధతి కాదు, గౌరవం కాదు అది. ఎవడో చేసిందా నేను చేసుకొని చెప్పుకుంటే దానికి విలువ అంటుంది. అంటే జనం నాకు ఎరక, వాళ్ళు చేయాలని ఎరక, చేసినోడు వాడు నువ్వు చెప్పుకున్నా ఏ ఉత్తమ మాట ఎందుకు మాట్లాడుతున్నారు తప్పుకోడు అన్నట్టు అనిపిస్తుంది అంతే.